నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు క్రాక్ టు జేఈ తెలుగు. మిస్ ది రెగ్యులర్ ఐఐటీ కట్ ఆఫ్. చాలామంది దీని గురించి ఇంటర్నెట్లో సీక్రెట్ బ్యాక్ డోర్ ఎంట్రీ అని రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు, కానీ అది అస్సలు నిజం కాదు. దిస్ ఇజంట్ అ లూప్ హోల్. ఇది జోసా సిస్టంలోని ఖాళీగా మిగిలిపోయిన సీట్స్ని ఫిల్ చేయడానికి పెట్టిన ఒక అఫీషియల్ రూల్ బేస్డ్ సీట్ రికవరీ మెకానిజం. లెట్స్ లుక్ అట్ ది యాక్చువల్ డేటా. ఈ ఐఐటీ ప్రిపరేటరీ కోర్స్ కేవలం ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి రెగ్యులర్ అలొకేషన్స్ తర్వాత సీట్స్ మిగిలిపోతేనే యాక్టివేట్ అవుతుంది. కట్ ఆఫ్ డ్రాస్టిక్గా తగ్గుతుంది, కానీ జీరో అయిపోదు. ఫర్ ఎగ్జాంపుల్ 2026లో రెగ్యులర్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ ర్యాంక్ లిస్ట్ కోసం సబ్జెక్ట్కి 4 మార్క్స్ అండ్ 46 అగ్రిగేట్ రావాలి. కానీ ప్రిపరేటరీ లిస్ట్లో అది కేవలం సబ్జెక్ట్కి 2 మార్క్స్ అండ్ 23 మార్క్స్ అగ్రిగేట్కి డ్రాప్ అయిపోయింది. గైస్, బిఫోర్ మూవ్ ఆన్, మీరు కనుక క్రాక్ జేఈ డైలీ టార్గెట్స్ ఇంకా తీసుకోవడం స్టార్ట్ చేయకపోతే వెంటనే స్టార్ట్ చేయండి. ఇవి 15 ఫ్రీ క్వశ్చన్స్, 5 క్వశ్చన్స్ ఈ సబ్జెక్ట్ మీకు ప్రతిరోజు దొరుకుతాయి. సో వెంటనే వెళ్ళి దాన్ని అటెంప్ట్ చేసి నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా జరుగుతున్నాయో. అంటే పర్సంటేజ్ పరంగా చూస్తే 12.78% అగ్రిగేట్ నుండి కేవలం 6.39%కి తగ్గిపోయింది. కానీ అందరికీ ఛాన్స్ వస్తుందా? రాదు. జోసా 2026 రూల్స్ ప్రకారం ఇది కేవలం ఎస్సీ, ఎస్టీ ప్రిపరేటరీ అండ్ పీడబ్ల్యూడీ లింక్డ్ లిస్ట్ వాళ్ళు మాత్రమే వస్తుంది. మీరు కనుక ప్లేన్ ఓబీసీ, ఎన్సీఎల్ లేదా జనరల్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ అయితే వితౌట్ పీడబ్ల్యూడీ ఈ రూట్ మీకు అస్సలు లేదు. దీనికి తోడు మీ క్లాస్ 12లో కనీసం 65% అగ్రిగేట్ ఖచ్చితంగా ఉండాలి. అసలు ఈ అలాట్మెంట్ ఎలా జరుగుతుంది? మీరు నార్మల్ జోసా పోర్టల్లోనే చాయిస్ ఫిల్లింగ్ చేయాలి. ఒకవేళ మీకు ప్రిపరేటరీ సీట్ వస్తే కోర్స్ అయిపోయాక మళ్ళీ ఏదో ర్యాండమ్ సీట్ ఇస్తారనుకోకండి. మీరు ప్రిపరేటరీ ఇయర్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తే మీకు జోసాలో మొదట ఏ సీట్లో ఏ బ్రాంచ్ అయితే అలాట్ అయిందో అదే కోర్స్లో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ డైరెక్ట్గా అడ్మిషన్ ఇస్తారు. అండ్ రిమెంబర్, ఇది 1 షాట్ ఆపర్చునిటీ మాత్రమే. ఒకవేళ ఫెయిల్ అయితే మళ్ళీ ఛాన్స్ ఉండదు. దీన్ని ఏదో క్యాజువల్ ఓరియంటేషన్ క్యాంప్ అనుకొని పప్పులో కాలేసినట్టే. ఐఐటీ బాంబే అండ్ ఐఐటీ గోవా డేటా ప్రకారం ఇది ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్లో మీ ఫండమెంటల్ స్ట్రాంగ్ చేయడానికి పెట్టే ప్రాపర్ 2 సెమిస్టర్ అకాడమిక్ ఇయర్. పాస్ అవ్వడం కూడా అంత ఈజీ కాదు. ల్యాబ్ కాంపనెంట్స్ క్లియర్ చేయాలి, 80 నుండి 100% అటెండెన్స్ మెయింటైన్ చేయాలి, ముఖ్యంగా ఇంగ్లీష్లో 30% అండ్ పీసీఎంలో కనీసం 40% మార్క్స్ స్కోర్ చేయాలి. ఇంకా లాస్ట్గా ఇది మాస్ ఎంట్రీ రూట్ కాదు అనే దానికి ప్రూఫ్ ఏంటంటే దీని స్కేల్ చాలా చిన్నది. 2023లో కేవలం 140 మెంబర్స్, 2024లో కేవలం 208 మెంబర్స్ మాత్రమే ఈ రూట్ ద్వారా ఐఐటీస్లో సీట్స్ పొందారు. అంటే మొత్తం 17695 ఐఐటీ సీట్స్లో ఇది కేవలం 1.18% మాత్రమే. ఐఐటీ ప్రిపరేటరీ కోర్స్ అనేది ఎలాంటి షార్ట్ కట్ కాదు. ఇట్స్ ఏ ప్రాపర్ రూల్ బేస్డ్ సెకండ్ ఛాన్స్. క్యాంపస్లో అడుగుపెట్టే ముందు మీ అకాడమిక్ టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి ఇచ్చే ఒక పవర్ఫుల్ ఆపర్చునిటీ. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.